అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఎట్లయిపోయిందంటే కుర్తిలో పడ్డ ఎలుక కన్నా దారుణంగా తయారైపోయింది వీళ్ళ పరిస్థితి. చేర్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఇంకొక 20 మందో 30 మందో వస్తారనుకుంటే రాలేదు. తీరా చూస్తేనేమో హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఇట్లా రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి వాళ్ళ మీద. గొంతు మీద కత్తి వేలాడుతుంది. ఎప్పుడు తెగుతుందో తెలియదు. సరే ఇదంతా ఒకటి నడుస్తుంటే హైకమాండ్కి వెళ్ళి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఓ పెద్ద హెచ్చరిక వచ్చింది. ఏంది ఆ హెచ్చరిక అంటే, నాకు కూడా ఈ విషయం తెలిసింది. ఒక పార్టీలో ఒక విశ్వసనీయ నేత చెప్పిన సమాచారమే ఇది. నాకు ఎవరు చెప్పారో నేను చెప్పకూడదు కాబట్టి చెప్పను, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేపిస్తారా, లేకపోతే ఇంకా మిగతా ఎమ్మెల్యేలను ఎంతమంది ఇంకా ఇంకొక 16 మందో 17 మందినో చేర్చుకొని 2/3 ఫార్ములాలా కలుపుకొని విలీనం చేసుకుంటారా బీఆర్ఎస్. ఏదో ఒకటి ఫైనల్ చేయండి అని ఒక సీనియర్ నేతకు అక్కడి నుంచి మల్లికార్జున ఖర్గే గారు ఇంకా ఎవరెవరో ఫోన్ చేసిరట. చేస్తే ఇక్కడున్న పెద్ద మనుషులు ఏం చెప్పినారంటే, ఆ ఫోన్ మాట్లాడినైనా మాకు సంబంధం లేదు, అది చేర్చుకోవడం ఏందో, మాతో ఎవరు మాట్లాడి చేర్చుకోలేదు, అదేదో సీఎం రేవంత్ రెడ్డి గారు, వేమనరేంద్ర రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళే చూసుకుంటున్నారు, మాకు సంబంధం లేదు, అసలు ఆ చేరే విషయాలు ఎవరు చేరుతున్నారు, ఎప్పుడు చేరుతున్నారు మాకు అసలు సమాచారం కూడా లేదు, మా జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళని చేర్చుకుంటే కూడా మాకేం చెప్తలేరు, ఈ ఎమ్మెల్యేల విషయం కూడా మాకేం తెలియదు, ఇదేదో వాళ్ళకే తెలుసు అని చెప్పారట. హైకమాండ్ ఏం చెప్తుందంటే, మీరు వాళ్ళను వెనక్కి పంపిస్తే పంపించుకోండి, మాకు అభ్యంతరం లేదు, లేకపోతే రాజీనామాలు చేయించండి. మాకు పెద్ద గొడవ అయిపోయింది ఇది. నేషనల్ టీవీలో డిబేట్ లేకపోతే ఆడ ఎవరో అడుగుతున్నారట, ఏంది మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారని. దానికన్నా ముందు ఏంటంటే, రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. రాజ్యాంగం అంటే బీజేపీని కొట్టడానికి, మోడీని కొట్టడానికి రాజ్యాంగం అనే ఒక అస్త్రం తీసుకొని రాహుల్ గాంధీ గారు దాన్ని పాకెట్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నారు. మనం చూస్తున్నాం, పార్లమెంటులో అదే, పార్లమెంట్ బయట అదే, ఎక్కడ పోయినా ఆయన చేతిలో అది ఉంటుంది. ఆయన ఫాలో ఇంకా కొంతమంది, ఈవెన్ మన తెలంగాణ ఎంపీలు కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నారు, రాహుల్ గాంధీ పట్టుకుంటారని చెప్పి. కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళు రాజ్యాంగం పట్టుకొని తిరిగి మోడీని కొడదామని కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ పెద్దలంతా ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలోనేమో ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నానికి తూట్లు పొడుస్తున్నారు అనేది హైకమాండ్ దగ్గర ఉన్న రిపోర్టు. అందులో భాగమే టీవీ డిబేట్లకు పోతే ఆడెవరో అడుగుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మంచిగా చేస్తున్నారులే, మీరు తెలంగాణలో ఏం చేస్తే మాకు తెలియదా అని. ఈవెన్ ప్రెస్ మీట్ పెడితే కూడా నేషనల్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఈ విషయంలో. ఈ విషయంలో అంతకుముందే ఒకసారి హైకమాండ్ వాళ్ళు మాట్లాడిన వీళ్ళతోన మాట్లాడితే, లేదు వస్తున్నారు, రోజుకొకరు వస్తారు, సేమ్ ఇక్కడ జనాలకు చెప్పినట్లే, ఇక్కడ మీడియాతో మాట్లాడినట్టే రోజు ఒకరు వస్తున్నారు, మనకు అంతమంది టచ్లోకి వచ్చినారు, ఇంతమంది టచ్లోకి వచ్చినారు, పెద్ద లిస్టే ఉంది, మనమే ఆపినాం, అందరం ఒకసారి చేసుకోవద్దని ఆపినాం, అసలు చాలామంది పోటీ పడుతున్నారు చేరడానికి, కాంగ్రెస్ చేరడానికే మేమే ఆపినాం, అది ఇది సంథింగ్ అని చెప్పేసి వాళ్ళు మేనేజ్ చేశారు. తీరా చూస్తే అయిపోయింది వ్యవహారం అంతా. ఓ పక్క వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ టైం దగ్గర పడ్డ టైంలో ఇంకా చేరికలు ఆగిపోయినాయి. ఈ చేరికలు ఆగిపోయినాయి, అక్కడనేమో ప్రెషర్ అయిపోయింది హైకమాండ్ మీద. ఏం చేయాలో తెలియకనే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేతకు ఫోన్ చేసినట్టు వాళ్ళు. ఫోన్ చేసి ఒకటే విషయం, ఏదో ఒకటి తేల్చాలి మీరు అని అంటే, సీఎం వచ్చినాక తేలుస్తాము, మాకు సంబంధం లేదు నిజంగా చేరికల మీద అని ఆయన సమాధానం చెప్పినట్ట. ఏంది 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపిస్తే చేయించండి, చేయించి బై ఎలక్షన్కి పోండి అని చెప్తున్నారంట వాళ్ళు. లేకపోతే వాళ్ళని వెనక్కి పంపండి, వెనక్కి పంపితే ఎక్కడ పోతారు? బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకుంటారో లేదో తెలియదు. చేర్చుకున్నా దానిలో కొంతమందిని చేర్చుకొని కొంతమంది చేర్చుకోకపోవచ్చు, అందరినీ చేర్చుకోరు కదా. ఇప్పుడు దానాయందరు చేర్చుకుంటారా బీఆర్ఎస్ వాళ్ళు? చేర్చుకోరు. నాకు తెలిసి పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా చేర్చుకోరు, కడియం శ్రీహరిని చేర్చుకోరు. కడియం శ్రీహరి అన్న లబ్ధి పొందాడు. మిగతా 10 మందిలో ఆయన 9 మందిలో ఆయన బిడ్డే ఎంపీ అయింది. సరే, ఆయన బై ఎలక్షన్ వస్తే ఆడ గెలుస్తాడా పోతాడా తర్వాత విషయం. ఇంకా మిగతా వాళ్ళంతా వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన హామీలు వాళ్ళకు ఏదో ఇస్తామన్నారు కదా, ఆమ్యామ్య, ఆ ఆమ్యామ్య ఇస్తే ఆయన గోడ దుంకిపోతారు ఇంకా ఆమ్యామ్య అందినాక. అందుకని వాళ్ళు గోడ దుంకకుండా అట్లా జుట్టు పట్టుకుని కూర్చున్నారు వీళ్ళు. ఇప్పుడు వెనకకు పంపితే ఏడుకోవాలి, వాళ్ళు అడుగుకోవాలన్నా? ఎమ్మెల్యేలు ఏడుకోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకోరు, వాళ్ళ ఇష్టం అది. చేర్చుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వెనకకు పంపితే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కూడా పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోదా? చేర్చుకున్నది ఎందుకు, వెనక పంపింది ఎందుకని. చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫారెన్ పోయినారో అప్పటి నుంచి కుక్కిన పెనులాగా అయిపోయారు. ఈ ఎమ్మెల్యేలు నాకు కనిపిస్తుర్రా? ఏ మంత్రి దగ్గర నాకు కనిపిస్తున్నారా? వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కనిపిస్తారో తెలియదు, ఇక్కడ పేపర్లో కూడా కనిపిస్తలేరు. మరి ఏం చేస్తున్నారో తెలియదు, ఏమైనా మంత్రాంగం చేస్తున్నారేమో ఎట్లా అని. ఇప్పుడు రాజీనామా చేపిస్తారేమో అనుకుందాం. ఒకవేళ
ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం వల్ల సరే ఎవరైనా గెలుస్తారు ఏంది తర్వాత విషయం. కానీ రాజీనామా చేసే ధైర్యం ఉందా? చేయించే ధైర్యం కాంగ్రెస్కు ఉందా? చేసే ధైర్యం ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉందా? ఇప్పుడు ఎవరి ముఖం పెట్టుకొని పోయి గెలవాలి? పార్టీ మారినాక రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి గారి ముఖం పెట్టుకొని పోయి గెలవగలరా? రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని గెలవగలరా? ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత అధికారుల సపోర్టు, పోలీసుల సపోర్ట్ రావచ్చు. కానీ చూసారు కదా, అధికారుల సపోర్టు, పోలీసుల సపోర్ట్ ఉంటే గెలవరు. జనం సపోర్ట్ ఉండాలి. అధికారుల సపోర్టు, పోలీసుల సపోర్ట్తోనే గెలిచేది ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది. జనం సపోర్ట్ లేదు కదా బీఆర్ఎస్కు, అందుకే కదా అసెంబ్లీలో ఓడిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్కు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే ఏంది సిచ్యువేషన్, ఏంది పరిస్థితి? అది కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం చెప్పుకొని ఓట్లకు పోవాలి? ఇప్పుడు పోనీ ప్రభుత్వం మీదనన్నా మంచి ఉద్దేశం ఉంది, మంచి అభిప్రాయం ఉంది జనాలకు, మంచి స్కీమ్స్ అని కూడా అమలైనాయి, మంచి జనమంతా కూడా ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్తో ఉన్నారు, మంచి అభిప్రాయంతో ఉన్నారు, మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు, మాకు వచ్చిన హామీ నిలబడింది అంటే అప్పుడు కొంతసేపు ఆలోచన చేయొచ్చు. కానీ జనాలకు ఇచ్చిన హామీలే అమలు చేయలే కదా. జనాలకు ఇచ్చిన హామీలే అన్ని స్కిప్ అయిపోయినాయి. దేనిలో సాటిస్ఫాక్షన్ లేరు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు, ఇచ్చిన గ్యారెంటీలు కావాలి, చెప్పిన గ్యారెంటీలు లేకుండా పోయినాయి జనాలకు. ఇక ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు వేయాలి, ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడతారు వీళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలు? ఇది పరిస్థితి. ఇంకా ఎమ్మెల్సీలది ఉంది, ఎమ్మెల్సీలది కూడా కంప్లైంట్ ఇచ్చింది, ఇంకా కోర్టుకు పోలే, అది నెక్స్ట్ తర్వాత అవుతుంది, అది ఎమ్మెల్సీల తర్వాత. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్కు ఉందా? లేకపోతే చేసే ధైర్యం వాళ్ళకుందా పార్టీ మారిన వాళ్ళకు? ఇప్పుడు హైకమాండ్కు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటేనే అక్కడ రాహుల్ గాంధీ పట్టుకుంటున్న అది ఉంది కదా, రాజ్యాంగం బుక్కు ఇంత వాల్యూ ఉంటుంది, లేకపోతే ఇంకా ఉంటుంది కదా, మనది మనమే ముందరేసుకున్నట్టు ఉంటుంది, అట్లుంటుంది. పొద్దుగా లేచి రాజ్యాంగం పట్టుకొని రోజు రాత్రి కూడా తలకాయ కింద రాజ్యాంగం బుక్కు పెట్టుకోనుకొని ఏం లాభం? మోడీ కొట్టాలంటే రాజ్యాంగం ఒకటే అస్త్రం అని చెప్పి ప్రభుత్వం, పార్టీ హైకమాండ్ డిసైడ్ అయ్యి లోక్సభ ఎలక్షన్స్ ముందు నుంచి రాజ్యాంగం అని పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. వీరికి వచ్చే వరకు రాజ్యాంగానికి తూర్లు పడ్డాయి. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. చెప్తా, దీనికి ఇంకా కంటిన్యూస్ చాలా ఉంది విషయం. ఇప్పటికైతే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపిస్తారా? ఆ ఎమ్మెల్యేలను అడవికి పంపిస్తారా? ఆ ఎమ్మెల్యేలను భూములకు పంపుతారా? ఆ ఎమ్మెల్యేలను ఏం చేస్తారు? ఆ ఎమ్మెల్యేలను వదిలేస్తే పోయి టీఆర్ఎస్ జాయిన్ అవుతారా? బీఆర్ఎస్ జాయిన్ చేసుకుంటారా? ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సీఎం వచ్చిన తర్వాత విషయం అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.